ఛానల్. ఎవరైతే దివ్య ఫ్యాన్స్ ఇప్పుడు ఈ వీడియో ఓపెన్ చేశారో అర్జెంట్ గా డిస్లైక్ కొట్టేసి టాటా బై బై వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ రోజు నా రివ్యూ మీరు చూసి తట్టుకోలేరు, మారిపోతారు, మసైపోతారు టైప్ అనమాట. అసలు దివ్య తనూజాని చూసి కుళ్ళిపోవడం ఉంది. ఏ సీజన్ లోనూ ఎవరిని చూడలేదబ్బా. తనూజాని పడి నిజంగానే ఏ రేంజ్ లో ఏడుస్తుందంటే ఒకటే ఏడుపు ఏడుపు ఏడుపు, మరీ ఇంత ఏడుపు ఒక అమ్మాయి మీద దారుణం, ఏడుస్తూనే ఉంది. సో అది భయంకరమైన ఏడుపు. రెండు, ఇంకోటి కూడా మాట్లాడుకుందాం. ఏ దివ్య గారు అయితే ఇమ్యూనిటీ గురించి కెప్టెన్ గురించి మాట్లాడుతున్నారో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్, భరణి గారిని ఎవరైతే ఆపరేషన్ శ్రీజ చేసి మరి భరణి గారికి ఓట్లేసారో ఆ తనూజ ఫ్యాన్స్ అందరూ ఈ రోజు ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటారు. ఏంటంటే దివ్యాని ఏ రేంజ్ లో సపోర్ట్ చేస్తున్నాడు. భరణి గారు అన్నది ఏ అనలేదు, భరణి గారు అన్నారు ఏ అనలేదా, అనలేదా అన్నది. లేదంటే ఎపిసోడ్లోకి వెళ్ళి చూడండి. భరణి గారు రండి అన్నది. అంటావని తనూజ అన్నది. అక్కడ కనీసం దివ్య మొహం చూసే ధైర్యం చేయట్లేదు భరణి గారు. ఆ తనూజ మీద అరుస్తున్నారు. ఎవరిచ్చారండి మీకు తనూజ గారి మీద అరిచే అధికారం? ఎవరిచ్చారు? ఆ తనూజ ఫ్యాన్స్ మీకు ఓట్లు వేస్తేనే ఈ రోజు హౌస్ లో ఉన్నారు. అదే విషయం మీ పాప వచ్చి మీకు బుద్ధిగా చెప్పడానికి ట్రై చేసినా మీరు ఎక్కించుకోకుండా తనూజ మీద అరుస్తారా? అనలేదా అంటే మీకు దివ్య తప్పు చేస్తున్నా కూడా మీ చెవులకు వినపడదు. ఆ టైంలో అనలేదని చెప్పేసి తనూజ మీద అరుస్తాడు ఆయన. ఇది మాట్లాడుకుందాం. ఇంకొకటి, మన తనూజ పాప ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఉందో చూడు. దివ్య ఫ్యామిలీ బ్యాచ్ అందరికి, హౌస్ లో ఒక దివ్య ఫ్యామిలీ నడుస్తుంది కదా, ఆ బ్యాచ్ అందరికి ఇచ్చింది చూడు మాస్టర్ స్ట్రోక్. మొత్తం బ్యాచ్ అంతా గిలగిలా కొట్టుకుంది. ఫ్రెండ్స్ అందరూ కొట్టుకున్నారు. ఇమ్ము అండ్ సంజన కొట్టుకున్నారు, భరణి అండ్ దివ్య కొట్టుకున్నారు. అబ్బబ్బబ్బ ఏమైనా కొట్టుకున్నారా? అసలు బిగ్ బాస్ సీజన్ 9 అంటేనే తనూజది. సీజన్ మొత్తం తనూజ పేరు మీద రాయాలి. ఎపిసోడ్ వచ్చిందంటే తనూజ, గొడవలు జరిగితే తనూజ, ఆ టార్గెట్ చేస్తే తనూజ, అందరూ తనూజ మీద టార్గెట్ చేయడం, తనూజని చూసి కుళ్ళిపోవడం, తనూజని పడి ఏడవడం. ఇదే వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. మీకు గనక నా వీడియోస్ నచ్చుతుంటే జెన్యూన్ రివ్యూయర్ అని ఒక మాట మాత్రం కామెంట్ చేయకండి. వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీస్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. సో దట్ మన ఛానల్కి కొంచెం రీచ్ వస్తుంది. మీరేమో మన ఛానల్కి రీచ్ రాకుండా ఆ వీడియో ఓపెన్ చేయగానే కింద జెన్యూన్ రివ్యూయర్ అని పెడతారు. వీడియో ఫుల్ గా చూడండి, స్కిప్ చేయకండి. అదనమాట. దానివల్ల మీకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కే మంచిది, నాకేం మంచిది కాదు. ఎందుకంటే నాకు ఎలాగో డబ్బులు రావట్లేదు, ఆ విషయం మీకు తెలుసు. మానిటైజేషన్ ఆఫ్ చేసుకుని నేను వీడియోలు చేసుకుంటున్నాను. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మంచి రావాలంటే మన ఛానల్ మీకు ఎక్కువ రీచ్ వెళ్ళాలి. అది మీరు చేసుకోకపోతే నేనేం చేయలేను. నా నోరు వచ్చినట్టు, నా నోటికి తగ్గట్టు జెన్యూన్ గా, హానెస్ట్ గా రివ్యూ ఇవ్వడానికి మాత్రం ట్రై చేస్తా. అవతల ఎవరున్నా కానీ. ఈ రోజు ఎంత సేఫ్ గేమ్ అంటే ఏంటి, సంజన గారికి సపోర్ట్ చేయవా? సంజనాన్ని తరిమేస్తావు ఫస్ట్. ఆ దివ్య నిన్ను సపోర్ట్ చేసిందా? దివ్య ఏదో నిన్ను ఒక్క టాస్క్ లో సపోర్ట్ చేసింది అయ్యా. సీజన్ మొత్తం సపోర్ట్ చేసింది ఎవరు? సంజన. అలాంటి సంజనకి నువ్వు ఏ రోజు సపోర్ట్ చేసావు? ఏ టాస్క్ లో? ఈవెన్ నామినేషన్స్ టాస్క్ లో డాల్ కూడా పట్టుకోలేదే నువ్వు, ఆ బొమ్మ కూడా పట్టుకోలేదే తన కోసం. ఎందుకంటే నువ్వు తనతో కలిసి ఆడితే తను అలాగూ పరిగెట్టలేదు, నువ్వు నామినేషన్ లోకి వెళ్ళిపోతావేమో అన్న భయంతో కనీసం నువ్వు ఆ బొమ్మలు పట్టుకునే టాస్క్ లో కూడా తనతో ఆడలేదు నువ్వు. ఒక్కసారైనా నువ్వు సంజన గారిని సపోర్ట్ చేసావా? ఆ దివ్య మొన్నే కదా కెప్టెన్ అయింది. ఇప్పుడు ఏ రీజన్ తో అమ్మ మీరందరూ తనూజని పక్కన పెట్టారు? మొన్నే కెప్టెన్ అయింది, 2 weeks ఇమ్యూనిటీ ఇవన్నీ అన్నారు. దివ్య ముద్దు బిడ్డ కాదా? ఆ రెబల్ రూపంలో ఒక వీక్ కెప్టెన్సీ కంటెండర్ అయిపోయింది. ఒక వీక్ నువ్వే కదా కెప్టెన్ చేసావు. నువ్వు తనకి సపోర్ట్ చేసావు, తను నీకు సపోర్ట్ చేసింది, అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు నువ్వు ఫస్టే సంజనాన్ని తరిమేసావు లోపలికి? సంజన తనూజ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఉంది చూడు, గిలగిలా కొట్టుకున్నారు. ఇంకా మీరు లైవ్ లో చూడలేదు. తనూజ అక్కడ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి కదా, జరుగుతుంటే ఇమ్ము వచ్చి తనూజతో ఇలా మాలో మేము కొట్టుకుంటున్నాం అని చెప్పాడు. అప్పుడు తనూజ ఎన్నర్ ఫీలింగ్ ఉంటుంది, అదే కదయ్యా నేను చేసింది, మీలో మీరు అసలు టీము డివైడ్ చెయ్యమని చెప్పేసి బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఉంది చూడు, ఆ ట్విస్ట్ ని తనూజ యూజ్ చేసుకున్న విధానం ఉంది చూడు, మాస్టర్ స్ట్రోక్. ఈ సీజన్ లో మాస్టర్ మైండ్ ఎవరైనా అంటే తనూజయే. ఏమైనా స్ట్రోక్ ఇచ్చిందా? మొత్తం దివ్య బ్యాచ్ అందరినీ ఒక దాంట్లో వేస్తే మళ్ళీ తర్వాత చెప్పింది, ఇప్పుడు చూస్తా వీళ్ళలో వీళ్ళు ఎలా కొట్టుకుంటారో అని. లేకపోతే కెప్టెన్సీకి నిలబడ్డ వెంటనే దివ్య వర్సెస్ తనూజ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. దివ్య అస్సలు ఆ మాట్లాడే విధానం ఉంది చూడు, వర్స్ట్. ఆ మాట్లాడే విధానం వేరే వాళ్ళతో అలా ఉండదు, కుళ్ళు పోతుంది తనూజ అంటే. మీరు గమనిస్తే తనూజతో మాట్లాడే విధానం వేరు, వేరే వాళ్ళతో మాట్లాడే విధానం వేరు ఉంటది దివ్యది. నిజంగా తనూజ అన్నట్టే పడి ఏడుస్తుంది అబ్బా తనూజ అని పడి దివ్య.
ఇది మాత్రం నిజం. ఒకటే ఏడుపు ఏడుస్తానే ఉంటది తనూజాని బడి. ఏమన్నా అర్థం ఉందా? ఇదే దివ్య ఆ ట్రైన్ టాస్క్ లో అందరినీ తనూజాని పీకే ఎందుకు పీకేయమన్నది? తనూజ ఆల్రెడీ కెప్టెన్ అవ్వలేదు కాబట్టి తనూజాని పీకి మనం పక్కన పెట్టేసామనుకో, మనలో మనం ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళం, మనలో మనం కొట్టుకోవచ్చు. సో ఒకవేళ కనుక కెప్టెన్ అవ్వలేని వాళ్ళు కనుక రేస్ లో ఉన్నారనుకో, హౌస్ మేట్స్ చేతిలో పెడితే వీళ్ళు కెప్టెన్ అవ్వలేదు కదా అని వీళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి తనూజాని తీసేయి అని చెప్పేసి అందరితో ఇలాంటి ప్లాన్లు వేసి తనూజాని పీకే అని ప్లాన్ వేసింది. అండ్ మళ్ళీ ట్రైన్ టాస్క్ లో ఇంకోటి ఏమన్నది, ఒకసారి కెప్టెన్ అయితే మళ్ళీ అవ్వకూడదా అంటే, మళ్ళీ అవ్వచ్చు, ఒకసారి కెప్టెన్ అయితే అవ్వకూడదా అన్నావు కదా, మరి ఇప్పుడేంటి ఇమ్యూనిటీ కెప్టెన్ ఇవన్నీ అంటున్నావు? 2 times ఇమ్యూనిటీ వచ్చేసిందా? అబ్బో, మరి నీ విషయంలో బిగ్ బాస్ ముద్దు బిడ్డలాగా బిహేవ్ చేసి ఆ రెబల్ నీ చేతిలో ఎందుకు పెట్టడమ్మా? నువ్వెలా కెప్టెన్ అయిపోయావు? తనూజ నువ్వు డ్యాన్స్ చేసుకుంటా కెప్టెన్ అయ్యావు అంటే నిజంగా తనూజ నిజంగా దివ్యాని ఉడికించింది చూడు, అలాగే ఉడికించాలి. నువ్వేమో నా నెత్తి మీద ఎక్కువ కూర్చుంటే నేను ఇలా తుడుకోవడానికి నేను ఏమన్నా గాంధీ ఒక చెప్పు కొడితే ఇలా ఇంకో చెప్పు చూపించడానికి అక్కడ ఉన్న తనూజ ఏమన్నా గాంధీయా? అంతే. నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు అంటే తిరిగి రెచ్చగొట్టాలి. నువ్వు ఎంత రెచ్చగొడుతున్నావో అంత ఏంటంటే ఆ బిహేవియర్ గురించి మాట్లాడింది. అయ్యో బాబోయ్, ఏ బిహేవియర్ గురించి మాట్లాడింది? బుర్రందా కొంచెం? ఈ దివ్య కొంచెమైనా బుర్ర ఉందా? నువ్వు హౌస్ లో తనూజ విషయంలో నీ బిహేవియర్ గురించి మాట్లాడుతుంది, బయట బిహేవియర్ గురించి మాట్లాడట్లేదు. నువ్వు తన్నే సీరియల్ స్టార్ అనొచ్చు. సీరియల్ హౌస్ లో చేస్తుందా బయట చేస్తుందా? సీరియల్స్ చేసింది బయటే కదా. నువ్వెందుకు బయట సీరియల్స్ లో యాక్ట్ చేసావు, లోపల సీరియల్ స్టార్ అని అన్నావు? నీ విషయంలో మాత్రం బయట ఎత్తకూడదు. బయట నిజంగా అయ్యో బాబోయ్, ఏం లేదు. తనూజ ఒక మాట అంటే అందులోంచి రాంగ్ ఎత్తుకోవాలి. మళ్ళీ పిచ్చ మాటలు మాట్లాడుకు. పిచ్చిగా ఉందా? మరీ అంత కుళ్ళ, అవన్నీ కూడా కుళ్ళులోంచి వస్తున్నాయి దివ్యకి ఆ మాటలు. పిచ్చి మాటలు మాట్లాడుకో. నువ్వే ఏడుస్తావు, పడి ఏడుస్తావు. ఎలా ఉంది నిజంగా? అది ఆ కొట్టుకోవడం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్టుందా? కక్ష కట్టేసింది తనూజ మీద. ఆ తిట్లు చూడు ఎలాగ పడి ఏడుస్తావు. భరణి గారు తనూజ అనలేదు నన్ను. అన్నది అనుకుంటున్నావా? అనలేదు, నన్ను భరణి గారు అని పిలిచింది. వై? ఆ నోరు తనూజ మీద ఎందుకు లేస్తుంది? అదే తనూజ ఫ్యాన్స్ ఓట్లతో మీరు ఈ రోజు హౌస్ లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఆ గ్రాటిట్యూడ్ తో ఉండమని హౌస్ లో మీకు చాలా మంది చెప్పారు. ఆ గ్రాటిట్యూడ్ ఎలాగూ లేదు. అరిచే అర్హత అస్సలు లేదు. తనూజ మీద అరిచే అర్హత ఏ రకంగా భరణి గారికి లేదు. ఆయనకి కనీసం దివ్య వంక చూడాలంటే భయం. చూడు, నిన్న అంత ఓపెన్ గా హింట్స్ ఇచ్చి వెళ్ళిన తర్వాత కూడా దివ్య వెనకాలే తిరుగుతున్నాడు ఈయన. దివ్యయే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నాడు. ఇంకేమనాలా ఆయన్ని? మళ్ళీ తనూజ మీద అరవడం ఒకటి. అందుకే బాగా ఇచ్చింది దివ్య బ్యాచ్ అందరిని పట్టుకెళ్ళి ఒకే గ్రూప్ వేసి కొట్టు చావండి అన్నది. మాస్టర్ స్ట్రోక్ తనూజ. నేను చెప్తున్నా కదా, ఎవ్రీ టాస్క్ ఆడుతుంది అబ్బా. ఎవ్రీ టాస్క్ మాస్టర్ మైండ్ తోనే ఆడుతుంది. ఒక్కొక్కరికి మాస్టర్ స్ట్రోక్లు ఇస్తుంది చూడు, మామూలుగా ఇవ్వదు. నెక్స్ట్ ఇంకొకళ్ళు వేసి సంజన గారు తనూజ పేరే చెప్తున్నారు. వై ఓన్లీ తనూజ? ఇంకెవరు లేరా? మిగిలిన వాళ్ళు కూడా కెప్టెన్లు అయ్యారు. 2 times కెప్టెన్లు కూడా అయ్యారు. సింపుల్ గా ఒకళ్ళు తన మైండ్ లో ఏదో వేస్తారు. సో మిగిలిన వాళ్ళు అందరూ ఫాలో అయిపోయారు. సుమన్ గారు తనూజ పేరు చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడకి వచ్చిన లింక్స్ ఏంటి, తనూజతో దూరంగా ఉండమని కదా ఆయనకు వచ్చిన హింట్స్. సో అందుకే వేస్తారు సుమన్ గారు. డెమాన్ కూడా తనూజ పేరు చెప్పాడు. అండ్ ఇమ్మో తనూజ పేరు చెప్తే నువ్వు లేవా, నువ్వు 2 times కెప్టెన్ అవ్వలేదా అని బాగా తిరిగి క్వశ్చన్ చేసింది. ఏం లేదు, ఇమ్ము కనపట్లేదు కానీ ఏంటో తనకి క్లియర్ గా తనూజాకి లీస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయింది హౌస్ లో. ఇమ్ము తనూజాకి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, పైకి మాత్రం నవ్వుతూ ఉంటున్నాడు అని అనిపించింది ఈ రోజు గొడవలో కూడా. ఈవెన్ డెమాన్ కాదు, కళ్యాణ్ అనుకుంటా. కళ్యాణ్ ఎవరో రీతు ఇమ్ముని తీసేస్తే ఓహో నిన్ను తనూజ సేవ్ చేసింది కాబట్టి తనూజాకు వేయట్లేదా ఓటు అంటాడేంటి? ఎందుకు తనూజాకు వేయాలి రీతు ఓటు? ఇంకా హౌస్ లో మిగిలిన వాళ్ళు ఎవరు లేరా? నాకే ఎందుకు వేస్తున్నావు అని అడుగు. ఇమ్ము నీకే ఎందుకు వేస్తున్నారు? నీకు ఓటు వేయకు, హౌస్ లో ఇంకా ఉన్నారు కదా అని అడుగు. అంతేగాని తనూజాకి ఎందుకు ఓటు వేయవని రీతుని అడుగుతున్నావు అంటే నీ మైండ్ లో తనూజ విషయంలో ఒక హేట్ ఉంది అని అర్థమైపోతుంది క్లియర్ గా. సో ఇది. నెక్స్ట్ భరణి గారు కూడా వచ్చి ఎవరు తనూజ పేరు చెప్పారు. చూడు, ఈయనకి ఎవరు కనపట్లేదు హౌస్ లో, తనూజ పేరు చెప్పారు. ఎందుకంటే దివ్య దగ్గర మంచి అయిపోవాలి భరణి గారు. పాపం నిజంగా తనూజ ఫ్యాన్స్ ఈ రోజు చాలా ఫీల్ అయ్యి ఉంటారు. ఓహో ఈయన మనం పట్టుకెళ్ళి బిగ్ బాస్ హౌస్ లో ఓట్లేసి కష్టపడిపోయి ఓట్లేసేసి హౌస్ లో ఉంచాము అని అనిపిస్తుంది. తప్పే లేదు అనిపించడంలో. సో ఇది నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్
ట్విస్ట్ నువ్వే సెలెక్ట్ చెయ్యి టీమ్స్ అంటే ఇచ్చింది చూడు మాస్టర్ స్ట్రోక్. ఆ తర్వాత మళ్ళీ చెప్తుంది నాకు అసలు మాట్లాడడానికి మాటలు రావు కానీ ఇక్కడ ఆలోచన చాలా ఫాస్ట్ గా వస్తుంది, అందుకే మొత్తం అందరినీ పట్టుకెళ్ళి ఒక గ్రూప్ లో వేసాను అంట. మామూలు స్ట్రోక్ కాదు, భయంకరమైన స్ట్రోక్. ఈ సీజన్ లో ఎవరు ఎంత పెద్ద స్ట్రోక్ ఇవ్వలేదు. దివ్య అంట, భరణి గారు అంట, ఇమ్ము అంట, సంజన అంట వాళ్ళకి పెట్టింది. ఇమ్ము సంజనాకు ఓటేయకుండా దొరికిపోయాడా, కానీ పాపం సంజన గారు రెడ్ టీమ్ కి లాయల్ గా ఉన్నారు. ఎవరైతే చాలా మంది అన్నారు చూడు టీమ్ కి లాయల్ గా ఉండదని, వాళ్ళకి ఈ ఎపిసోడ్ పెద్ద ఎగ్జాంపుల్. ఆవిడ అసలు రెడ్ టీమ్ కి లాయల్ గా ఉండాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ముగ్గురు కలిసి ఫస్ట్ తను తోస్తారు, అయినా లాయల్ గా ఉండి ఏదో పైన ఆడడం కూడా కాదు, కష్టపడి రెడ్ టీం గెలిపించడానికి ట్రై చేసింది. సో ఇది నెక్స్ట్ భరణి వర్సెస్ దివ్య అనేటప్పటికి చూసారా దివ్య ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ భరణి గారి విషయంలో మళ్ళీ నాకు మీరే ప్రియారిటీ అంటది. అక్కడ చూడండి ఏం మాట్లాడుతుందో, నేను మిమ్మల్ని గెలిపించా కాబట్టి నాకు ఓటేయండి. ప్రతిసారి ఇదే బ్లాక్ మెయిలింగ్, నేను మిమ్మల్ని గెలిపించా నాకు ఓటేయండి అని చెప్పేసి అక్కడ కూడా ఆ బిహేవియర్ చూడు. బట్ భరణి గారికి ఓకే దివ్య బిహేవియరే నచ్చుతుంది. సో తనుజ ఫ్యాన్స్ భరణి గారిని చూసి అస్సలు జాలి పడకండి. సో ఇది ఎందుకంటే అవసరం వచ్చినప్పుడల్లా ఆయన తనూజాని బ్యాక్ స్టెప్ చేస్తున్నాడు కానీ ఎప్పుడు ఆయన తనూజాకి సపోర్ట్ చేసింది లేదు. అంత పెద్ద హింట్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ రోజు తనూజ మీద అరుస్తున్నాడు. దట్టు తనూజ తప్పు లేకపోయినా కూడా అని చెప్పేసి అన్నది ఆయనకి వినపడదు. దివ్య తప్పులే ఆయనకి కనపడవు. సో ఇది తనూజ ఫ్యాన్స్ కొంచెం మైండ్ లో పెట్టుకోండి. ఆయన కోసం మీరు త్యాగాలు కష్టాలు ఇలాంటివి ఏమి పడకండి. మీ పని మీరు చేసుకోండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని మీరు కాపాడుకోండి. అది అయిపోయింది. నెక్స్ట్ మన కళ్యాణ్ బాబు డెమాన్కి వేసాడు. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు బాగా కలిసి ఉంటారు అబ్బా, వీళ్ళు కలిసి ఆడితే ఉంటుంది చూడు రప్ప. కళ్యాణ్ డెమాన్ కలిసి ఆడారంటే మామూలుగా ఉండదు. లాస్ట్ లో ఆ డెమాన్ లోపలికి పంపింది రీతు. లోపలికి పంపడం చాలా మంది తప్పు అంటున్నారు కానీ లోపలికి రీతు వెళ్తే డెమాన్ కూడా అవ్వడం. బట్ ఎందుకంటే అవతల ఇమ్ము కూడా ఉన్నాడు. బట్ డెమాన్ వెళ్తే రీతు అవ్వచ్చు. సో ఇక్కడ రీతు ఏమి సెల్ఫిష్ ప్లాన్ అని అనలేము. డెమాన్ వెళ్ళడమే కరెక్ట్. డెమాన్ ప్లేస్ లో రీతు వెళ్ళినా అక్కడ ఉద్ధరించేది లేదు. ఈవెన్ సుమన్ వెళ్ళినా కూడా ఉద్ధరించేది లేదు. అక్కడ కళ్యాణ్ డెమాన్ కలిసేటప్పటికి ఇంకా మొత్తం ఇద్దరు అవతలని మామూలుగా తొక్కలేదా అని అనిపించింది. అలా ఉంటది వాళ్ళిద్దరు కలిసి ఆడితే. పాపం వాళ్ళిద్దరికి తెలియట్లేదు. వాళ్ళిద్దరూ కలిస్తే ఆడియన్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ఈ డెమాన్ కి కళ్యాణ్కి ఇద్దరికి అర్థం అవ్వట్లేదు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలిసి ఇద్దరు మాట్లాడుకుంటున్నా ఇద్దరు హగ్గులు చేసుకున్నా మనకి ఎంత బాగుంటుందో. వీళ్ళకేమో హౌస్ లో అర్థం కాదు. అది అనవసరంగా ఒకళ్ళతో ఒకళ్ళు ఈ అనవసరమైన నెగిటివిటీ శత్రుత్వం పెంచుకుంటున్నారు. ఇప్పుడు చూడు ఎంత బాగుంది వాళ్ళిద్దరు లోపల ఆడితే. అది ఫస్ట్ నుంచి కళ్యాణ్ అవతల ఇద్దరితోనూ పడ్డ ఆట ఆడాడు చూడు, ఎరగదీశాడు కళ్యాణ్. అంటే డెమాన్ వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా కాదు. బట్ ఇమ్ము అంత స్ట్రాంగ్ గా ఉన్నా కానీ ఇమ్ము సంజన అండ్ ఎవరు ముగ్గురు ఉన్నా కూడా ముగ్గురుతో యువతల నుంచి కళ్యాణ్ ఒక్కడు పోటీ పడ్డాడు. సూపర్ గా ఆడాడు. అండ్ వీళ్ళిద్దరూ కలిస్తే మాత్రం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎవరు డెమాన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు మంచి పిల్లలు, చాలా మంచి పిల్లలు. బట్ అనవసరంగా అక్కడక్కడ కొంచెం మైండ్ లో ఒకరి మీద ఒకరు కొంచెం నెగిటివిటీ ఉండిపోయింది. అందుకే అలా బిహేవ్ చేస్తున్నారు. చూద్దాం ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత ఇంకా ఏమన్నా మారుతారేమో. అది నెక్స్ట్ ఇమ్ము వాళ్ళ మదర్ గురించి మాట్లాడుకుంది. ఎంత క్యూట్ అంటే ఆవిడ ఇమ్ములో హీరోని చూసుకుంటుంది. వాళ్ళ తల్లికి ఆల్రెడీ ఆ పిల్లోడు హీరోనే. వాళ్ళ తల్లికి ఆల్రెడీ ఆ పిల్లోడు హీరోనే. నేను నిన్ను వద్దనుకున్నానమ్మా, నువ్వు ఈ రోజు ఈ ప్లేస్ లో ఉన్నావు అని చెప్పేసి చాలా బాగా అనిపించింది. అందరితో ఎంత బాగా ఉన్నారంటే ఆవిడ అసలు ఇమ్ములో ఉన్న ఎనర్జీ అంతా ఆవిడ దగ్గర నుంచే వచ్చిందని అనిపించింది. మంచి హింట్స్ ఇచ్చింది. నీ కోసం నువ్వు వాడుకోమ్మా అని చెప్పింది. తనూజాని చూసి ఆడవాళ్ళకి జలసి వస్తుంది అని చెప్తే ఆడవాళ్ళ మాట పక్కన ఏమో పెడితే పక్కన దివ్యాకు మాత్రం బాగా జలసి వచ్చింది. ఆ తనూజాని ఇలా కిసి పెట్టుకుంటున్నా కూడా మన కెమెరామెన్ ఒక ఫోకస్ దివ్య మీద వేస్తున్నాడు. ఎందుకంటే ఆవిడ ఎంత కుళ్ళిపోతుంది, ఎంత జలసి పడుతుంది బయట జనాలకు తెలియాలి కదా. సో అది మన ఇమ్ము వాళ్ళ మదర్ తనూజాకి ఫుడ్ తినిపిస్తున్నారు. అప్పుడు కూడా కెమెరామెన్ ఒక లుక్ వేసి ఉంచాడు దివ్య మీద. వేసించితే ఎలా కుళ్ళిపోతుంది, ఆ ఫేస్ లో కుళ్ళు ఎలా ఉంది, అవన్నీ కూడా మనకు చూపిస్తున్నాడు. ఇన్ను చూసిన తర్వాత ఆమె గొడవ పడి నువ్వు అంటే ఫరక్ పడదాం అంటది. అసలు ఆ హౌస్ లో ఆమెకి ఫరక్ పడేదే తనూజాతో. తనూజాని చూసి కుళ్ళిపోవడం తప్ప దివ్య గేమ్ ఏం లేదు. నేను ఆడేసా, నీకంటే గొప్పగా ఆడేసావు. ఏం ఆడేసావు నువ్వు? ఒక మంచి బాండ్ని విడదీసు. బర్నీ గారు అని తనూజది ఒక అందమైన బాండ్ ఉండేది. ఆ బాండ్ మధ్య పుల్లలు పెట్టి దారుణంగా విడదీసేసావు. అదే కదా నువ్వు ఆడిన గేమ్. అంతకు మించి ఏం ఆడేవు? ఏదో ఒక టాస్క్ గెలిచావు అమ్మా. ఆ గెలిచినప్పటి నుంచి బర్నీ గారిని బ్లాక్ మెయిల్ చేయడం దట్స్ ఓకేలే. బర్నీ గారికి అలాగే ఉండాలి. ఆయనకి మేక కషాయం నమ్ముతుంది అంటారు కదా,
ఆ టైపు భరణి గారు. సో ఆయనకి మంచోళ్ళు కనపడరు. మళ్ళీ ఇంకా ఎంత వర్స్ట్ గా మాట్లాడిందంటే దివ్య, నీలాగా చెత్త స్టోరీలు చెప్పను. ఏం చెత్త స్టోరీలు చెప్పింది అసలు? తనుజ ఒక్క చెత్త స్టోరీ చెప్పిందా? నువ్వే చెప్తావు. చేతికి అంటే మసాజ్ చేస్తే నీకు నొప్పి వచ్చేసిందా? భరణి గారికి మసాజ్ చేయకూడదా? మరి నువ్వేందుకమ్మా మసాజ్ చేయించుకున్నావు నెత్తికి? లాస్ట్ వీక్ క్వీన్ గా ఉన్నప్పుడు నువ్వు మసాజ్ చేయించుకోలేదా నెత్తికి? అప్పుడు చేతులకి దెబ్బ తగలలేదా? అప్పటికి లేవా చేతులకి నొప్పులు? అప్పుడు ఎందుకు నువ్వు చేయించుకున్నావు? కుళ్ళు కాకపోతే ఏమంటారు దాన్ని? తనూజ దగ్గర భరణి ఎప్పుడు ఉంటే అప్పుడు కుళ్ళిపోతావు. అండ్ తనూజ కూడా భరణి గారికి ఎంత దూరం ఉంటే అంత అమ్మాయికే మంచిది. ఆ భరణి గారు లాంటి వాళ్ళని దగ్గర పెట్టుకోవడం కూడా వేస్టే ఇంకా. ఎందుకంటే ఆయనకి ఎంత మంచి చెప్పినా ఎక్కదు. ఆయనకు అసలు నమ్మే రకంలాగా బిహేవ్ చేసుకుంటున్నాడు హౌస్ లో. ఆయనకు అర్థం అవట్లేదు ఎవరు మంచోళ్ళు ఎవరేంటని. సో తనుజ ఆయనకి దూరం ఉంటేనే మంచిదని అనిపించింది. చెత్త స్టోరీలు అంటది. తనుజ మాత్రం చెప్పుకో వచ్చి కూర్చో భలే ఉడికించింది అనిపించింది తెలుసా. ఎవరైనా అవతల వాళ్ళు అంత పొగరుతో బిహేవ్ చేస్తుంటే ఇలాగే ఉడికించాలి, ఇలాగే మాట్లాడాలి. నేను తనుజ ప్లేస్ లో ఉన్నప్పుడు ఇలాగే చేస్తాను. అవతల వాళ్ళని ఉడికించాలి, రెచ్చగొట్టాలి. ఎందుకంటే అవతల వాళ్ళ బిహేవియర్ అంత వర్స్ట్ ఉంది. అవతల వాళ్ళ బిహేవియర్ అంత వర్స్ట్ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళలాగా అంతలోకి దిగలేనప్పుడు ఇదే నీ సరైన మార్గం. రా పో, చెప్పావు పో వచ్చి కూర్చో భలే అన్నది అనిపించింది నాకు తనుజ. మళ్ళీ ఎన్నెన్ని వర్స్ట్ మాట్లాడితే అందరినీ వాడుకున్నావంట. అవును వాడుకున్నాను. అందుకే ఒక మనిషికి నచ్చకపోయినా వెంటబడుతున్నావు అంటే పిచ్చిగా వాగకు. ఒక మనిషి వెంట పడుతున్నానా? నచ్చకపోయినా వెంట పడుతున్నావు అన్నదమ్మా. నిన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కూడా అదే చెప్పారమ్మా, నువ్వు నచ్చకుండా వెంట పడుతున్నావు, దూరంగా ఉండు అని. అయినా నువ్వు ఉండట్లేదు, అయినా అదే కమాండ్ చూపిస్తున్నావు. అదే అమ్మాయి చెప్పింది. నువ్వు నచ్చలేదు కాబట్టే ఫస్ట్ డే నీకు దూరంగా ఉన్నారు భరణి గారు, అది చెప్తుంది. నువ్వేమో కరెక్ట్ గా మెడికల్ రూమ్ లోపల ఉంటే బయట రెడీగా కాపలా కోసం కూర్చుంటావంట. నేను భరణి గారు చెప్తున్నారు. నువ్వెందుకు కాపలా కూర్చుని ఉంటావంటే ఎక్కడ మళ్ళీ తనూజ నాన్న అని వెళ్ళిపోతుందేమో అని భయం. ఎక్కడ తనూజ వెళ్ళిపోద్దు, తనూజ కంటే ముందు నేను వెళ్ళిపోవాలి భరణి గారి దగ్గరికి అన్న డోర్ దగ్గర కాపలా కాసు కూర్చుంటావు. ఇదంతా కుళ్ళు కాకపోతే ఏంటి? నువ్వు వెనకాల పడుతున్నావు. మరి అదే చెప్తుంది ఆమె. ఇక్కడ ఏమి నేనేం క్యారెక్టర్ అసోసినేషన్లు చేయలేదు. ఆయన నచ్చకపోయినా నువ్వు వెనకాల పడ్డావు, క్లియర్ గా కనపడ్డది అది. ఆయన వచ్చిన రోజు నేను అవాయిడ్ చేస్తే నువ్వు కూడా తిరిగావు ఆయన వెనకాల. అదే అమ్మాయి చెప్పింది. ఏముంది అందులో? తనూజ హేటర్స్ మాత్రం ప్రతి దాంట్లో తనూజని నెగిటివ్ గా చూడడానికి ట్రై చేస్తారు. ఆ మాట్లాడిన మాటలో ఒక్క మాట రాంగ్ లేదు. తనూజ 100% కరెక్ట్ అబ్బా. నేను తనూజకు భజన చేస్తాను అనుకోండి, ఏమైనా చేసుకోనివ్వండి. అవతల వాళ్ళు వర్స్ట్ బిహేవియర్ తో బిహేవ్ చేసినప్పుడు వాళ్ళని ఫట్ మన 4 పీకాలు గాని వణికిపోయి కూర్చోకూడదు. తనూజ ఫట్ మన 4 కాదు 10 పీకింది. 1 మాటలతో పీకింది, 2 ఆ దివ్య బ్యాచ్ అంతా ఒకే గ్రూప్ లో పడేసి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. అది సంగతి. భజన చేస్తున్నానని అనిపిస్తే అనుకోండి. నాకేం ప్రాబ్లం లేదు. నేను హానెస్ట్ గా ఉండాలనుకుంటా. హానెస్ట్ రివ్యూస్ చేస్తే ఎవడు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. నెక్స్ట్ తనూజ అంటూ ఉండాలి. ఇది చూసారా? అస్సలు ఈ దివ్య బిహేవియర్ కి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? నిన్న తనూజ అక్క అంటే ఎవరు వెళ్ళారు? భరణి గారు వాళ్ళ డాక్టర్ వెళ్ళింది కదా. అప్పటి నుంచి దివ్యకి మండిపోతుంది. ఏంటి తనూజ అండ్ భరణి గారు బాండ్ సూపర్ అని చెప్తుంది ఈ అమ్మాయి. కాబట్టి మండి ఇప్పుడు మొత్తం కక్కేసింది, తనూజ మీద కక్కేసింది. అది తనూజతో అందరూ బాగా ఉంటే తనూజ వాడుకున్నారంటదేంటి? వీళ్ళందరూ ఉంటున్నారు తనతో బాగా, తనెక్కడ వాడుకుంది? సో అది నెక్స్ట్ భరణి గారిని దివ్య ఫస్ట్ సంజన గారిని లోపలికి పంపేశారు కదా. లోపలికి పంపేసిన తర్వాత నెక్స్ట్ చాలా తప్పు చేశాడు. సంజన గారిని లోపల పంపినప్పుడు ఎమ్ము ఆడే సేఫ్ గేమ్ ఉంది చూడు, వర్స్ట్ అంటే వర్స్ట్. అప్పుడు దివ్య కాదు సంజనకు ఓటేయాలి, మళ్ళీ సంజన వెనకాల తిరగడం ఒకటి చాలా వర్స్ట్ అనిపించింది ఈ విషయంలో ఎమ్ము. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు దివ్య వీళ్ళిద్దరు నేనే నేను గెలిపించా అని మొదలెట్టింది. ఆ బిహేవియర్ చూసారా, మీరు గమనించారా ఎలా మారిపోయిందో? తనకి తన తప్ప ఎవరు ఇంపార్టెన్స్ కాదు. జస్ట్ తనూజ భరణి గారితో ఉండకూడదు ఆ కుళ్ళు. అండ్ తన తప్ప ఎవరు ఇంపార్టెన్స్ కాదు, తనకు భరణి గారు కూడా ఏం ఇంపార్టెన్స్ కాదు. సో అయిపోయిందా? బాబు ఎక్స్క్యూజ్ మీ అంటుంది భరణి గారిని అక్కడ. సో భరణి గారికి బిహేవియర్ నచ్చుతుంది. నెక్స్ట్ సంజన గారు ఆవిడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రెడ్ టీమ్ లోంచి తీసుకోవాలి కదా, వాళ్ళు కొట్టుకుంటే తగ్గ అంటుంది ఆవిడ. పాపం
ఒకటి మాత్రం సంజన ఫ్యాన్స్ ఒకటి చూసుకోండి. ఇంకా మీకు నేను వీడియో చేసినప్పుడు కొంచెం ఏమన్నా టైం ఉంటుందేమో, ఓట్లు వేసుకుంటే వేసుకోండి. ఎందుకంటే దివ్యాని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. చూసాం కదా తనుజ మీద కుళ్ళుతో ఏమేం చేస్తుందో. ఆ టీఆర్పీలు బిగ్ బాస్ కావాలి కాబట్టి మేబీ దివ్యాని ఎలిమినేట్ చేయకపోవచ్చు. సో దివ్య లీస్ట్ లో ఉంటే మేబీ వారికి నో ఎలిమినేషన్ చేయొచ్చు. బట్ తను సంజన గారు కనుక లీస్ట్ లో ఉంటే సంజనాని ఎలిమినేట్ చేసేస్తారు. కాబట్టి సంజన ఫ్యాన్స్ కొంచెం చూసుకోండి. ఇంకోటి దివ్య గురించి ఇంకొక మాట చెప్తాను. నేను మీకు దివ్య గురించి ఇంతకు ముందు ఒక మాట చెప్పాను. ఎప్పుడంటే ట్రైన్ టాస్క్ లో తనుజాని అవుట్ చేసింది కదా. తనుజాని అవుట్ చేసిన తర్వాత ఒక విలన్ ఎవరినైనా మనుషులు చంపేశాక మూవీస్ లో వెళ్ళి ప్రశాంతంగా రక్తం చేస్తూ ఫుడ్ తింటారు కదా. ఆ రోజు సేమ్ అలా బిహేవ్ చేసింది. ఈ రోజు కూడా తెలుసా, నా దగ్గర వీడియో ఉంది, నా మాట అబద్ధమైతే రండి ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెడతా. సేమ్ అదే చేసింది. ఇప్పుడు వీళ్ళ తనుజా అండ్ దివ్య గొడవ విడతలుగా అయిందనమాట. సో మనకి ఎపిసోడ్ లో ఒకేసారి కంటిన్యూ చూపించారు కానీ విడతలుగా అవుతూ వచ్చింది. అందులో ఒక ఫస్ట్ విడత అయినప్పుడు ఈమె తనుజాని ఫుల్ తిట్టేసింది కదా. తిట్టేసిన తర్వాత రోజు రూమ్ లో కూర్చుని నా మైండ్ ప్రశాంతంగా అయిపోయింది, ఇప్పుడు నా మైండ్ ఫ్రీ అయిపోయింది, ఇప్పుడు చెప్తా మొత్తం అందరినీ వాయించేస్తా అని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ గొడవ పడ్డది అనమాట. సో తనుజాని తిట్టేటప్పటికి అంటే మైండ్ ఫ్రెష్ గా అయిపోయిందంట. ఆ వీడియో నా దగ్గర ఉంది, నా మాట అబద్ధం అనిపిస్తే ఇన్స్టాగ్రామ్ లోకి రండి, స్పై అక్క అని సెర్చ్ చేస్తే నేనే కనిపిస్తా. మీరు మన ఛానల్ ఫాలో అయ్యి, ఛానల్ కాదు మన ఎపిసోడ్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు అక్కడ వీడియో కూడా కనిపిస్తుంది. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా రివ్యూ. మీరు మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా రివ్యూస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.